సింగిల్గా పోటీ చేసే లీడర్, ఏదో 5-6 కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు. 40% ఆఫ్ ఓట్ బ్యాంక్, అవుట్ ఆఫ్ 100%లో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు. నెంబర్లు తీసి పక్కన పెట్టండి. అలాంటి నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు, మరొకసారి సక్సెస్ కావచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సరి చేసుకోండి, ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. అరాచకానికి మార్గాలు వేయకండి, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా వీ డోంట్ కేర్ దట్. మేము ఆందోళనలో ఉన్నాం. సమాజం చిందరవందర కావడానికి పునాదులు వేస్తున్నారు. ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాలో జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే. ఇదేమన్నా చిన్న విషయమా? వదిలేద్దామా గాలికి? చచ్చిపోయిన వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు, ఇవాళ ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు, కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది. జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా, కుట్ర చేస్తున్నారా తేల్చి చెప్పండి. మార్గాలు చూసుకుంటాను తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి. ఏమంటది హోంమంత్రి గారు నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో ఎయిర్ క్రాక్ ఇచ్చింది, దానికే హెలికాప్టర్ వదిలి వెళ్ళిపోవాలా? ఈమె పెద్ద టెక్నీషియన్ చెప్తా ఉంది. పైలట్ వెళ్ళాడు, ఈయన వెళ్ళకూడదా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? నాకు అర్థం కాలేదు. పైలట్ వెళ్తాడు, పైలట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కారుని మన డ్రైవర్ తీసుకెళ్తాడు, దాన్ని వెళ్తామా మనం? ఏందో ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి తెలిసి తెలియని వ్యవహారంగా ఉంది. మైక్ ముందు హోంమంత్రి గారు కదా, మాకు ముందే జగన్మోహన్ రెడ్డి గారంట 1 వేకే మాట్లాడుకున్నా అంటే ఇవి తెలిసింది. మరి నాకు అర్థం కాల, మాకేంటి పని నాకు అర్థంగా. 1 వేలో వచ్చి బై రోడ్డు వెళ్తామని చెప్పుకుంటాం, మాకు రాష్ట్రమైంది, దానిలో మాకు ఉపయోగం ఏంటి నాకు అర్థంగా. జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లో వచ్చారు, మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళాలనుకున్నాం, మళ్ళీ ఇదంతా ఒత్తిడిలో విండ్షేడ్ పగిలిపోయిందని వాళ్ళు చెప్పారు. మళ్ళీ మేము మిమ్మల్ని వీఐపీని తీసుకువెళ్ళలేమండి, మేము వెళ్ళిపోతామని చెప్పారు. ఓకే, కార్ ట్రబుల్లో ఉందండి, డ్రైవర్ అని కార్ ట్రబుల్లో ఉంది సార్, మీరు దిగండి సార్, ఇప్పుడు మళ్ళీ నేను తీసుకెళ్తానంటే ఏమంటాం మనం? మన రక్షణ కోసం చేస్తారు. దానికి ఒక్కల భాషలు చెప్తుంది. అదంట 14 నిమిషాల్లో టేకాఫ్ అయిందంట, మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయిందంట. దీనిలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చెప్పడం కోసం మేము చెప్తున్నామంట. 250 మందిని చుట్టూరా పెట్టిందంట, దేనికి? పోలీసుల్ని. కానీ హెలిప్యాడ్ మాత్రం మొత్తం జనమయం అయిపోయింది. పోలీసులు ఏం చేయాలి? 250 మంది ఏం చేస్తారో నాకు అర్థం కాల. మీరు కుట్ర అని మాకు సందేహం. కావాలని మీరు కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట, లోకేష్ మాట విని జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద మీరు కుట్ర చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రజానాయకుడికి సంబంధించిన వ్యవహారంలో
జాగరూకత వ్యవహరించకపోతే దాని ఫలితాలు మీరు అనుభవించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.